తులసి దళం లేని పూజ విష్ణుమూర్తి స్వీకరించడు. మారేడు దళం లేని పూజ శివుడు స్వీకరించడు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అవశ్యంగా తులసీ దళంతో శ్రీ మహావిష్ణుమూర్తిని అర్చిస్తేనే ఆ యొక్క పూజా ఫలితం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా శివుడి యొక్క అర్చన చేసే సమయంలో మారేడు దళంతో శివుడి యొక్క ఆరాధన చేస్తేనే శివ పూజ యొక్క ఫలితం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. మరి మారేడు దళం ఏ విధంగా ఉండాలి, తులసీ దళం ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మారేడు దళము అంటే ఈ విధంగా 3 ఆకులతో ఈ తొడిమితో సహితంగా ఉన్నదే మారేడు దళము. చాలామంది తెలియక ఈ విధంగా అనగా తొడిమి తీసి అర్చన చేస్తారు. శివుడికి కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి కావచ్చు. ఇలా చేయకూడదు. ఈ యొక్క మారేడు దళము తొడిమిలో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తొడిమి తుంచి అర్చన చేస్తే ఈ మారేడు దళంతో అర్చన చేసిన ఫలితం మనకి లభించదు. కాబట్టి అవశ్యంగా ఈ విధంగా తొడిమి ఉండాలి. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన విషయానికి వస్తే దీన్ని కృష్ణ తులసి అంటారు. అదేవిధంగా ఈ యొక్క ఆకు తెల్లగా ఉంటే కనుక అది లక్ష్మీ తులసి. కాబట్టి 2 తులసులతో కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయవచ్చు. ప్రధానంగా తులసి అనగా 3 ఆకులు లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఉండేదే దళము. కాబట్టి ఈ విధంగా మాత్రమే అర్చించాలి తప్ప విడిగా ఈ విధంగా తుంచి అనగా ఈ విధంగా ఆకులు తుంచి చాలామంది అర్చన చేస్తారు. ఇలా పూజకి పని చేయదు, ఇలా చేయకూడదు. అదేవిధంగా మారేడు దళం కూడా ఈ విధంగా అంటే పరిపూర్ణంగా ఈ 3 ఆకులతో కలిపి తొడిమి ఉన్న దళాన్ని పూజ చేస్తేనే మనకి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇది చాలామందికి తెలియని విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఈ విధంగా ఆచరించండి. మీ పూజా ఫలితాన్ని పరిపూర్ణంగా పొందండి. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ.